హలో అందరికీ వెల్కమ్ టు విజయ స్వీటీ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అండ్ మన వీడియోలకు ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే అది నొక్కండి. అది నొక్కగానే అలానే ఆప్షన్ నొక్కితే నేను వెంటనే వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందైతే వీడియోని లైక్ కొట్టి వీడియోలోకి వెళ్ళండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాను. అండ్ దోశలు అయితే వేస్తూ ఉన్నాను. ఒక సైడ్ అయితే పిల్లల కోసం అయితే పాలు అయితే పెట్టేశాను అన్నమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇష్టం ఉంటే తాగెళ్తారు, లేదంటే అట్లనే వెళ్ళిపోతారు అనమాట. ఇంకా కొద్దిగా అయితే కొద్దిగా ఒక్క దోశనే తినబెడతానండి. ఒక్కొక్కసారి తినకుండానే వెళ్ళిపోతారు అనమాట పిల్లలు. ఇంకా వాళ్ళ స్కూల్స్ టెన్షన్స్ పిల్లలకి ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగే ఇంకా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను. పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఈవినింగ్ కోసం నేనైతే పాలు అయితే పెట్టాను. మార్నింగ్ తాగుకుంటూనే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పాలు పెట్టేసిన తర్వాత మాకు కూడా ఇంకా దోశలు అయితే పోసేసుకున్నాం. శివరాత్రి అయితే వస్తుంది కదా, మొత్తం అయితే దులిపేసాను అనమాట. అండ్ ఎక్కడ వచ్చేసి మన అవి కనిపిస్తలేదు, ఇవైతే ఇవైతే కొంచెం డస్ట్ పట్టింది. వీటిని తుడిచి పెడతా క్లీన్ అయితే. టిష్యూ పేపర్తో అయితే అన్నీ తుడిచేస్తాను. దుమ్ము పట్టిపోయినాయి. మంచిగా నీట్గా దూసుకొని పెట్టుకుంటే ఇంకా ఆ రోజు మనం నీట్గా కడుక్కొని మళ్ళీ పెట్టుకోవచ్చు. వీటిని ఆ రోజు తొందర అయిపోతుంది అన్నమాట పని. అని చెప్పేసి ఇంకా తుడిస్తూ ఉన్నాను. ఇంకా సేపు మొత్తం దులిపేశాను, డస్ట్ ఇట్లా ఏం లేకుండా. పైన దేవత కూడా తుడిచేద్దాం. స్వీటీ గిఫ్ట్లకు కూడా చాలా డస్ట్ పట్టింది, అంత దుమ్ము పట్టింది. ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టెక్కిన అది ఎందుకంటే ఇది పైన ఉన్నాయి కదా, అందుకని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. అలాగే వీడియోని లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి. ఇది ఒకటే, ఇవి రెండేమో స్వీట్కి వచ్చినాయి, ఇదేమో టోనికి వచ్చింది. చాలా డస్ట్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి, గ్లాసులు ఇవన్నీ. టిష్యూ పేపరే మొత్తం గట్టిగా అయ్యి డస్ట్ పడదు అసలు నాకు. కొన్ని క్లీన్ చేయగానే తుమ్ములు వచ్చేస్తున్నాయి, డస్ట్ అసలే పడదు నాకు. ఒక 4-5 క్లీన్ చేసిన, ఎక్కువ కూడా క్లీన్ చేయలేదు, తుమ్ములు వచ్చేస్తూ ఉన్నాయి. సరస్వతి అయితే ఫ్రైడే ఊడుస్తాను కదా నేను, అయినా కూడా దుమ్ము పట్టేసి బాగా. మంచిగా క్లీన్ ఉంటే బాగుంటుంది. ఇంకా అవన్నీ క్లీన్ చేసేయాలి. అంత బాగా డస్ట్ ఉన్నది అందులో అంతే. ఎందుకంటే సరస్వతి దేవత ఉంది కదా, క్లీన్ ఉంచుకుంటే బాగుంటుంది, అందుకని చెప్పేసి తుడుస్తాము.
ఇంకా అక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేశాను అన్నమాట. ఇంకా అక్కడ శివరాత్రి వస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేశాను. ఇంకొకసారి నేను క్లీన్ చేసుకుంటూ ఒకసారి వీడియో తీసుకుంటూ కుదరదు కదా అని చెప్పేసి ఇంకా తీయలేదు. ఇంకా మొత్తం మీద పైన దులిపేది అయితే ఏం తీయలేదు. ఇంకా అవి దులిపేసినాక తర్వాత ఈ ఫోటోలన్నీ క్లీన్ చేసుకునేవి అయితే చూపెట్టాను మీకైతే, వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా అదంతా పైన దులిపేశాక తర్వాత ఇంకా కింద పడుతుంది కదా దులిపిందంతా, అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే చిమ్మేస్తూ ఉన్నాను అనమాట, ఉడుచుకొస్తూ ఉన్నాను. ఇంకా ఇట్లంతా క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా పైన దులిపిందంతా కింద పడిపోయింది. ఇంకా బెడ్షీట్ కూడా దులిపి ఫస్టే వేసాను. ఇంకా వేరేది వేసాను అనమాట బెడ్షీట్ కూడా. ఇంకా వేరేది వేసి 5-10 పైకి ఎక్కి ఇంకా ఈ చిన్న చిన్న డెకరేషన్ ఆ సెల్ఫ్లలో గ్లాసులు అవన్నీ కూడా క్లీన్ చేశాను అనమాట. ఇంకా అవన్నీ అయితే నీట్గా క్లీన్ చేసి ఇంక ఇల్లు కూడా చిమ్మేస్తే ఇంకా పని అయిపోతుంది. ఇంకా మొత్తం అయితే ఇంకా చిమ్మేసినాను. ఇంకా అది ఎత్తి డస్ట్బిన్లో వేయాలి. ఇంకా మన ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే బాయ్.